హలో పిల్లకలు, నా బంగారు మూలకలు. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను నా లైఫ్ స్టైల్, రొటీన్ లైఫ్ స్టైల్, నా డైలీ ఎలా ఉంటాను, ఇంట్లో ఏమేమి పనులు చేస్తాను అనేది ఈ వ్లాగ్లో మీకైతే చూపించబోతున్నాను. చూసేద్దాం రండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పొద్దున్నే లేచేసరికి 6:30 అయ్యింది. నేను ఎప్పుడు 6:30-7 మధ్యలో అయితే లేస్తాను. ఎర్లీ మార్నింగ్ అయితే లేవను. ఇంట్లో ఇంకా ఎవరు అయితే లేగలేదు. నేను లేవంగానే బ్రష్ అయితే చేసేసాను. ఫిబ్రవరి వచ్చేసింది. ఫిబ్రవరి వచ్చినా కూడా బయట ఎంతండి, అంత చలిగా ఉంది. చాలా చల్లగా ఉంది క్లైమేట్. ఇంకా అసలు ఎండ అనేదే లేదు 7 అవుతున్నా కూడా. మామూలుగా అయితే మా వారు మా పిల్లలు వాకింగ్కి అయితే వెళ్ళుండేవాళ్ళు, కానీ ఈ క్లైమేట్ వల్ల అసలు వాకింగ్కి వెళ్ళడమే మానేసుకున్నారు. చాలా చల్లగా ఉందండి బయట క్లైమేట్ అయితే. మార్నింగ్ మా పాప స్కూల్కి వెళ్ళేటప్పుడే క్యారేజ్ కూడా ఇచ్చి పంపించేస్తాను. ఇంకా మార్నింగే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేస్తాను. పాపకి ఎలాగో వంట చేయాలి కాబట్టి ఇంకా మాకు కూడా వంట అయితే చేసేస్తాను. రైస్ అయితే పెట్టాను, పాప వరకే రైస్ పెడతాను. కర్రీస్ మటుకు అందరికైతే కలిపి చేసేస్తాను ఒకేసారి. 2 సార్లు కర్రీస్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. అందువల్ల ఒకేసారి మార్నింగే కర్రీస్ అయితే ప్రిపేర్ చేసేస్తాను. రైస్ అయితే మాకు మధ్యాహ్నం వండుకుంటానండి. మా బాబు తినే టైంకి వన్కైతే వండుతాను రైస్. ఇక్కడ నేను రైస్ ఒక స్టవ్ మీద, ఎగ్స్ ఒక స్టవ్ మీద పెట్టి ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను. పిల్లల్ని అయితే లేపాలి, ఎందుకంటే స్కూల్ టైం అయిపోతుంది కదా. అతను మా బాబు అయితే లేసి వచ్చేసాడు. మా బాబుని అసలు ఎవరు నిద్ర లేపబడలేదు, ఎందుకంటే కొద్దిగా సౌండ్ వచ్చినా, వాడికి మెలకు వచ్చినా వాడే లేసి వచ్చేస్తాడు. మా పాప అయితే అలా కాదు. మా పాపతో భలే తలకాయ నొప్పండో, ఎందుకంటే 10 సార్లు లేపినా లేగదు. ఇంకా పక్క నుండి లేపాప అని చెప్పంగా అప్పటికి లేసి కూర్చుంటది. ఏంటో స్కూల్ ఉన్న రోజైతే అస్సలు లేగదు, స్కూల్ లేనప్పుడైతే నాకంటే ముందు లేసి కూర్చుంటది. మేము ఈరోజు త్వరగా లేసామని అడిగితే నాకు నిద్ర రాలేదని చెప్పద్ది. అది ఎందుకు విచిత్రంగా. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇంతేనా? ఇక్కడ ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయాయి. ఇంకా స్టవ్ మీద హాట్ వాటర్ అయితే పెట్టాను తాగడానికి. ఎర్లీ మార్నింగ్ కంపల్సరీ హాట్ వాటరే తాగుతాము. క్లైమేట్కి గొంతంతా నసనసగా ఉంటుంది. నిద్ర లేవంగానే హాట్ వాటర్ తాగితే కొద్దిగా ఫ్రీగా అనిపిస్తుంటుంది. మార్నింగ్ అనే కాదు, డే మొత్తం పిల్లలకి హాట్ వాటర్ ఇస్తాను. హాట్ వాటర్ కాచేసి చల్లార్చి ఇస్తాను పిల్లలకి. రైస్ కూడా అయిపోయింది, రైస్ కూడా దించేస్తున్నాను. మేము ఎప్పుడు గంజి ఉంచుకొని తింటామండి అన్నము. కుక్కర్లో అలా పెట్టామనుకోండి, దాంట్లో ఉన్న పోషకాలు కూడా వెళ్ళిపోతాయి. ఇలా ఉంచుకొని తినడం వల్ల మనకి పోషకాలు అనేటివి లభిస్తాయి. ఈరోజు నేను ఎగ్ అండ్ వంకాయ వేసి కర్రీ అయితే చేస్తున్నాను. పిల్లలు ఎగ్గు చేయి మమ్మీ అని అడిగారు, అందువల్ల ఎగ్గు వంకాయ వేసి అయితే చేస్తున్నాను. చూడండి, మా చిట్టి తల్లి అయితే లేసి వచ్చేసింది. ఒకటే లేసింది అనుకుంటున్నారా? లేదండి, వాళ్ళ డాడీ 10 టైమ్స్ లేపి అక్కడ కూర్చోబెట్టారు. అందుకే ఆ నిద్ర మొత్తం ఇంకా పోలేదు. ఆమంతటా ఆమె లేస్తుంటే రచ్చ చేస్తున్నాను. ఇంకా వాళ్ళ డాడీ లేపి ఆడు కూర్చోబెట్టారు కాబట్టి గుమ్ముగా సైలెంట్గా ఉంది. వామ్మో, ఈ పిల్ల రాక్షసులు ఇద్దరు లేసేసారు. నాకు ఇక్కడ చూస్తే ఇంకా వంట అవ్వలేదు. వీళ్ళిద్దరు లేసారంటే అసలు నన్ను పనే చేసుకొని ఇవ్వరు. అది కావాలి మమ్మీ, ఇది కావాలి మమ్మీ ఇంకా చెప్తానే ఉంటారు. మామూలుగా మా పాప నిద్ర లేచేసరికి నేనైతే వంట ఫినిష్ చేసేస్తాను. ఈరోజు లేట్ అయిపోయింది. ఇంకా ఫాస్ట్గా వంట అయితే చేసేయాలి నేను, లేకపోతే నాకు పని అవ్వదు. ఇక కర్రీకి కావాల్సిన టొమాటో, ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేయాలి ఫాస్ట్గా. మీలో ఎంతమందికి ఇష్టం అండి వంకాయ అండ్ ఎగ్ కర్రీ కాంబినేషన్లో? ఎవరికైతే ఇష్టమో వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ హాట్ వాటర్ అయితే కాచేసాను కదా, పిల్లలిద్దరికి హాట్ వాటర్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి, పిల్లలు వాటర్ ఇవ్వగానే తీసుకొని తాగేస్తున్నారు అనుకుంటున్నారా? లేదండి, అక్కడ ఇద్దరికి పోటీ అని చెప్పాను. అందువల్ల ఇద్దరు టక తాగేసి గ్లాస్ ఆడబెట్టేస్తారు. అందువల్ల ఇద్దరు తాగుతారు. చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి టెక్నిక్స్ కొన్నన్నా వాడాలండి బాబాయ్ మనము, లేకపోతే వాళ్ళు మనకు అస్సలు మాటినరు. ఇక్కడ చూడండి, మా వాడు వేషాలు పడుతున్నాడు. వాడు మమ్మీ ఇన్ని ఇచ్చేసింది డాడీ, అన్ని ఇచ్చేసింది డాడీ, చూడు డాడీ నా పొట్ట ముందుకు వచ్చేసింది అని చెప్తున్నాడు. పొట్టలో గుర్రు అని సౌండ్స్ కూడా వస్తున్నాయి. డాడీ ఎందుకు డాడీ ఆ మమ్మీ అంత వాటర్ ఇచ్చిందని చెప్తున్నాడు దొంగోడు. ఇంకా మా వారు గమ్ముకుంటాడా, వాడికి తోడై అవునరా సౌండ్లు వస్తున్నాయి నీ పొట్టలో గుర్రు అంటుందిరా, ఏంద్రా సామె అంటున్నాడు వాళ్ళ డాడీ. నేను అప్పుడే వచ్చాను, ఇంకా మీ ఇద్దరు వేషాలు ఆపి మంచం దిగండి, నేనైతే బెడ్ మార్చాలని చెప్పి అయితే బెడ్షీట్స్ మారుస్తున్నాను. ఇంకా మా పాపకి బ్రష్ చేయని చెప్పి పేస్ట్ వేసి ఇచ్చాను. ఆమె అయితే డాన్స్ లేస్తుంది. బ్రష్ చేయి పాప అనగానే బ్రష్ చేస్తుంది. మనం ఉన్నంతసేపే అండి వాళ్ళు పని చేసేది, లేకపోతే వాళ్ళ ఆటలు వాళ్ళ పాటలు. ఇక్కడ నేను ఎంటర్ అయ్యాను కదా, ఇంకా మా వాడు కథలు పడతాడు. చూడండి ఎంత ఫాస్ట్గా బ్రష్ చేసేస్తాడు. ఇదంతా పక్కన పెడితే నా కర్రీ అయితే అయిపోయిందండి. కొంతమంది అంటుంటారు మీరు ఇంట్లో ఉండి ఏం పని చేస్తున్నారు అని. చూస్తే కదండి తెలిసేది ఎవరికైనా. ఒక పక్క పిల్లల్ని చూసుకోవాలి, ఇంటి పనులు చేయాలి.
ఇక్కడ మా వారు షర్ట్స్ మా వారు ఐరన్ చేసుకుంటారు. నాకు టైం ఉన్నప్పుడు నేను షర్ట్స్ ఐరన్ చేసిస్తుంటాను. ఇంతకు ముందు అయితే బయట ధోబీ వాళ్ళకి వేసే వాళ్ళము షర్ట్స్ ఐరన్ కి. కానీ వాళ్ళు ఏం చేశారంటే 4 కొత్త షర్ట్స్ అయితే మిస్ చేసేసారండి. ఇంకా అందువల్ల మేమైతే బయట ఇచ్చుకోవట్లేదు. ఎలాగో ఇంట్లో ఐరన్ బాక్స్ ఉంది కదా అనేసి మేమే ఐరన్ చేసేసుకుంటున్నాము. పాపకైతే టిఫిన్ పెట్టించేసాను ప్లేట్ లో, తనే తినేస్తుంది. నువ్వు తింటుండగానే జడేస్తున్నాను అనుకుంటున్నారా? టైం లేదండి బాబు, 8:45 కల్లా స్కూల్లో ఉండాలి. లేకపోతే వాళ్ళ స్కూల్లో సిటప్స్ తీపిస్తారు విత్ బ్యాగ్ తో. అందువల్ల త్వరగా అయితే రెడీ అయిపోవాలి, అంత టైం లేదు కాబట్టి. ఇంకా మా వారు టైం అయిపోతుందని హడావిడి చేసేస్తారు. ఎందుకంటే ఆయన 9 కంతా ఆఫీస్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ 8:45కి స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళేసరికి 9-10 అలా అవుతుంది. వాళ్ళకి అటెండెన్స్ 9-10కి. ఆ లోపలే వాళ్ళ అటెండెన్స్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇంటి దగ్గరికి టెంకాయలు అమ్మే వస్తే ఇంకా టెంకాయలు అయితే తీసుకుంటానండి. దేవుడికి టెంకాయ కొట్టుకోవాలి కంపల్సరీ. గురువారం శుక్రవారం అయితే నేను టెంకాయ కొట్టుకుంటాను. ఆమె కాడ అన్ని చిన్న టెంకాయలే ఉన్నాయి. పెద్ద టెంకాయలు చూస్తే అసలు ఏవీ లేవు. ఒక కాయ 15 రూపీస్ అయితే చెప్పింది. ఇంకా నేను ఒక కాయ అయితే తీసుకొని వచ్చేసాను. ఈ లోపల మా వాడు ఆకలి అని చంపేస్తున్నాడు. చిన్నవాడు కదా, వాడు ఒక్కడే తినలేడు. ఇంకా నేను పెట్టాలి. సరే ప్రెసెంట్ అయితే తింటా ఉండరా, అమ్ముని పంపించేసాక నేను వచ్చి పెడతానని చెప్పేసి వాడికైతే టిఫిన్ అయితే ప్లేట్లో పెట్టించేసాను. ఇంకా మా వారికి కూడా టిఫిన్ పెట్టేశాను. టిఫిన్ అయితే ఈ రోజు ఇంట్లో చేయలేదు, ఎవ్రీడే అయితే ఇంట్లోనే చేస్తాను. మాకు ఇంటి పక్కన మా ఫ్రెండ్ వాళ్ళు టిఫిన్ షాప్ అయితే పెడతారు. వాళ్ళ దగ్గర ఈరోజు టిఫిన్ అయితే తెచ్చి పిల్లలిద్దరికి పెట్టేశాను. ఇంట్లో పిండ్లు ఏమి లేవు. మామూలుగా అయితే ఇంట్లోనే పిండ్లు కలుపుకొని నేనైతే టిఫిన్ ప్రిపేర్ చేసుకుంటాను. ఉప్మా చేస్తాను అంటే ఇద్దరు వద్దన్నారు. ఇంకా అందువల్ల బయట టిఫిన్ అయితే తెచ్చి పెట్టేశాను పిల్లలిద్దరికి. ఇంకా ఇక్కడ పాపకైతే టైం అయిపోతుంది స్కూల్కి. ఇంకా ఫాస్ట్గా స్కర్ట్ వేసేసి పౌడర్ పూసి బొట్టు కాటుక అన్ని పెట్టేసి పాపనైతే రెడీ చేసేసాను. ఇంకా తనే అయితే షూ అయితే వేసేసుకుంటుంది. పాప షూ అవి వేసుకోవాలి కదా. ఈ లోపల నేను లంచ్ బాక్స్ అయితే తనకి ప్రిపేర్ చేసి బాక్స్లో అయితే పెట్టేశాను. మార్నింగ్ ఇంత హడావిడిగా వాళ్ళకి లంచ్ బాక్స్ అయితే మనం పెడతాము. కానీ వాళ్ళు కొంచెమే తింటారు. అందులో కొంచెం తిని కొంచెం అయితే ఇంటికి తెచ్చేస్తుంది. ఇంకా పాప బ్యాగ్, బాక్స్, పెన్సిల్, స్లేట్ పెన్సిల్, ఎరేజర్ అన్నీ ఇంకా చూసి పాప బ్యాగ్ అయితే సర్దేసి డైరీ సైన్ కూడా పెట్టేశాను. చిన్న పాప కదా, కొంచెం పెద్ద అయ్యేంత వరకు వాళ్ళకి తెలుసుకునేంత వరకు మనమే బ్యాగ్ అయి సర్దిచ్చి మనమే అన్నీ తీసుకెళ్ళి బయట పెట్టాలి. నేను వాళ్ళ డాడీని దేవుడికి కొన్ని ఫ్లవర్స్ తెచ్చిమ్మన్నాను. ఇంట్లో పూలు లేవు, పూలు అయిపోయాయి, పూలు తెచ్చివ్వండి అని చెప్పంగానే వాళ్ళ డాడీ వెళ్ళి షాప్కి వెళ్ళి పూలు అయితే తెచ్చిచ్చారు. అది చూడండి, వాళ్ళిద్దరు వాదులు వేసుకుంటున్నారు. నేను ఇస్తానంట మమ్మీకి. వాళ్ళిద్దరు అయితే వాదులు వేసుకుంటున్నారు. ఇంకా పాపకైతే టైం అయిపోయింది. ఇక్కడ మా వారు మా పాప బయలుదేరిపోతున్నారు. వెళ్లే దారిలో మా పాపని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి అట్నుంచి అట్టే మా వారు ఆఫీస్కి వెళ్ళిపోతారు. మేము ఇంకా మా బాబుని స్కూల్లో అయితే చేర్పించలేదు. ఈ జూన్కి అయితే స్కూల్లో వేయాలనుకుంటున్నాము. ఇక్కడ మా బాబుకి టిఫిన్ తినిపిస్తున్నాను. వాళ్ళ అక్కుంటే ఇద్దరు పోటీ పెట్టుకుని మరీ తినేసేవాళ్ళు. ఇంకా పాప వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా ఫోన్ అయితే తీసుకొని ఫోన్ చూస్తా తింటున్నాడు వాడు. ఫాస్ట్గా టిఫిన్ పెట్టేసి వాటర్ తప్పించేసి ఫోన్ అయితే తీసేసుకున్నాను. ఫోన్ ఇమ్మని అడుగుతున్నాడు. ఫోన్ ఇచ్చేదే లేదని అయితే గట్టిగా చెప్పాను. ఇంకా సైలెంట్ అయిపోయి వాటర్ అయితే ఫినిష్ చేసేసాడు. ఇంకా మా వారిని మా పాపని పంపించేశాక నేను ఇంట్లో పనులు అనేటివి చేసుకుంటాను. వాళ్ళు ఉన్నప్పుడు టైం అస్సలు సరిపోదు. ఇంకా మా వారు మా పాప వెళ్ళిపోయిన తర్వాత నేను హౌస్ క్లీనింగ్ అనేది పెట్టుకుంటాను. ముందుగా అయితే సోఫా అంతా ఇదిలిచ్చి నీట్గా అయితే సర్దుకుంటున్నాను. ఇంకా వంట చేసినప్పుడు వంటిల్లంతా ఎట్ అయిపోతుందంటే అంత గలీజ్గా అయిపోతుంది. ఇంకా గిన్నెలన్నీ సర్దుకొని ఇంకా గ్యాస్ బండ్ అంతా తుడుచుకొని నేను నైటే గ్యాస్ బండ్ అంతా కడిగేసుకుంటాను. ప్రతిరోజు నైట్ పడుకునే ముందుగానే గిన్నెలన్నీ కడుక్కొని గ్యాస్ స్టవ్ కడుక్కొని గ్యాస్ బండ్ అంతా క్లీన్ చేసేసుకొని పడుకుంటాను. వంట అయిపోయిన తర్వాత ఎవరికైనా గ్యాస్ స్టవ్ మీద గ్యాస్ బండ్ మీద అనేది కొద్దిగా మరకలు అవుతుంటాయి. ఇంకా మరకలు అవన్నీ తుడుచుకొని ఇల్లు అయితే జిమ్ముకుంటున్నానండి నేను. పిల్లలు ఇంట్లో ఉన్నంతసేపే కలండి. పిల్లలు కానీ ఇంట్లో కానీ లేకపోతే ఇల్లంతా బోసిపోయినట్టుంటుంది మా తల్లులకి. ఇంకా ఇల్లంతా బొమ్మలే అండి. మా ఇంటికి ఎదురుగా ఒక హౌస్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. అక్కడ ఇసుక అయితే తోలున్నారు. ఎక్కడ పట్టినా ఇసుకే, ఇల్లంతా ఇసుకేనండి బాబోయ్. రోజుకి 10 సార్లు జిమ్మినా ఈ ఇసుక అనేదే పోవట్లేదు. వీడియోలో ఒకసారి బాగా చూడండి, ఎదురుగా ఇటుకరాళ్ళు ఇసుక అన్ని తోలున్నారు. ఇంకా పిల్లలు అన్నాక వాళ్ళ ఫ్రెండ్స్ అనేది వస్తూనే ఉంటారు. మా పిల్లల ఫ్రెండ్స్ అటు ఇటు తొక్కుతూనే ఉంటారు. ఇంకా ఇసుక అనేది వస్తూనే ఉంటుంది. రోజుకి 10 టైమ్స్ అయినా సరే నేను ఇల్లు చిమ్ముకుంటానే ఉంటాను. నాకు ఒక్కరోంత ఇసుక ఉన్నా సరే నాకు కాళ్ళకి గసగసా అంటుంది. ఇంకా ఇల్లు జిమ్మేసి మాపైతే పెట్టేస్తున్నాను. వీక్లీ ట్వైస్ అయితే మాపైతే పెట్టుకుంటాను. హాల్లో అయితే రోజు తుడుచుకుంటా ఉంటాను. డైలీ వన్స్ డెటాయిల్ వేసి మా బాబుని రావద్దు ఇల్లు తుడుస్తున్నాను అని చెప్పేసి బెడ్రూమ్లో బెడ్ పైన కూర్చోబెట్టేసి అయితే వచ్చి ఇల్లు తుడుచుకుంటున్నాను. ఎందుకంటే వాడు వచ్చినా తిరుగుతూ ఉంటాడు అటు ఇటు. అలా తిరగడంలో వాడు ఎక్కడ జారి పడతాడని ఫోన్ ఇచ్చేసి బెడ్రూమ్లో కూర్చోబెట్టి నేనైతే ఇల్లు తుడుచుకుంటున్నాను. ఇంకా అలా కొంచెం సేపు అట్ట కూర్చొని వాటర్ తాగితే రెస్ట్ తీసుకుంటున్నాను. చాలా వరకు లేడీస్ వర్క్లో పడిపోయి అసలు వాటర్ తాగడమే మానేస్తున్నారు. అలా వాటర్ తాగడం వల్ల లేనిపోని రోగాలన్నీ వస్తాయి. అప్పుడు బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది.
నేనైతే వంటింట్లోకి వచ్చానంటే అప్పుడో గ్లాస్ వాటర్ అయితే ఫినిష్ చేస్తూ ఉంటాను. ఇంకా షింక్లో టిఫిన్ తిన్న ప్లేట్స్, ఇంకా వంట చేశాను కదండి, అవన్నీ గిన్నెలన్నీ షింక్లో ఉంటే ఇంకా గిన్నెలు కూడా క్లీన్ చేసేసుకొని షింక్ అంతా కూడా నీట్గా క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా మా లేడీస్కి ఇంట్లో ఉంటే పని చేస్తూ ఉంటే వస్తూనే ఉంటుంది. ఇంకా మా బాబుకి కూడా స్నానం కూడా చేయించేసాను. ఇంకా మా బాబు ఫ్రెష్ అయిపోయాడు. ఓరిని ఏసాలో వీడి వేషాలు చూడండి, అస్సలు కుదురుగానే ఉండడబ్బా ఒక్క చోట కూడా. ఈ చిన్న పిల్లలు అంటేనే ఇంత తులిపోళ్ళు, చిన్న తులిపి కాదు మా ఓడు. ఇక్కడ మా ఓడు ఎట్లా దూతున్నావు మమ్మీ హెయిర్ స్టైల్ అని అడుగుతున్నాడు. రే హీరోలాగా దువ్వని సిద్ధు నానా అని చెప్పాను. ఇంకా నా మీద ముద్దుల వర్షం కురిపించేసాడు. ఇంకా మా బాబుని రెడీ చేసేసాను. వాడు ఫ్రెష్ అయిపోయాడు. వాడికి కొన్ని మెడిసిన్స్ ఉంటే అవి కూడా వేసేసాను. మా బాబు చూడండి టాబ్లెట్ ఎట్ట మింగేస్తాడు, టాబ్లెట్ మింగేస్తాడు. కాకపోతే పెద్దవైతే మింగలేడు, అవి వాటర్లో కలిపి అయితే వేస్తాను. సిరప్స్ అన్నీ మింగేస్తాడు. మన పెద్దవాళ్ళే టాబ్లెట్లు మింగాలంటేనే భయపడతారు, కానీ మా ఓడు అన్నీ మింగేస్తాడు. ఒకసారి చూడండి, అవి బాగున్నాయంట చెప్తున్నాడు, సూపర్గా ఉందని చెప్తున్నాడు. హబ్బా, ఇంకా ఇక్కడితో వీళ్ళ పని అయితే అయిపోయింది. ఇక నేనైతే ఫ్రెష్ అయ్యి కూడా వచ్చేసాను. హెడ్ బాత్ చేశాను కదా, తల అయితే ఆచుకోవాలి. ఇంకా దేవుడికి దీపారాధన కూడా చేయలేదు. ఇప్పుడైతే దేవుడికి దీపారాధన అయితే చేసేసుకోవాలి. ముందుగా నేనైతే ఇక్కడ దేవుడి సామాన్లు అయితే ముందుగా క్లీన్ చేసుకుంటున్నాను. కంపల్సరీ డైలీ అయితే నేనైతే దీపారాధన చేసుకుంటాను. ఇంకా గురు శుక్రవారాలు అయితే టెంకాయ కొట్టుకొని నైవేద్యానికి ప్రసాదం కూడా చేసుకుంటుంటాను టైం ఉన్నప్పుడు. ఇవాళ అయితే నైవేద్యానికి ప్రసాదం ఏం చేయలేదు కాబట్టి ఇంట్లో ఉన్న పండ్లు, యాపిల్, 2 సపోటాలు అయితే పెట్టుకున్నాను. దేవుడికి టెంకాయ కూడా కొట్టేసుకున్నాను. ఎప్పుడైనా అప్పుడప్పుడు ఒక్కొక్కసారి దీపారాధన చేసుకోవడానికి టైం ఉండదండి, అప్పుడు ఈవినింగ్ టైం అయితే పెట్టుకుంటుంటాను. ఒకవేళ పెట్టుకోని రోజు అయితే అసలు ఆ డేనే నాకు బాగుండదు. ఇంకా నేను ఇక్కడ పూజ చేసేసుకునేసరికి 10 అయితే అయిపోయింది. ప్రశాంతంగా పూజ కూడా చేసేసుకున్నాను. ఇలా హెడ్ బాత్ చేసి దేవుడికి ప్రశాంతంగా టెంకాయ కొట్టుకొని పూజ చేసుకుంటుంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. ఇంక ఇక్కడ కడుపులో ఎలుకలు కూడా బరిగెత్తేసేయండి. ఇంకా గబగబా టిఫిన్ తినేసి కొన్ని బట్టలు ఉంటే ఆ బట్టలు కూడా మడతేసేస్తున్నాను. ఇంకా అట్లా ఆఫ్టర్నూన్ కూడా అయిపోయింది. ఇంకా నేను ఆఫ్టర్నూన్కి రైస్ కూడా ప్రిపేర్ చేసి బాబుకి పెట్టేసి నేను కూడా తినేసాను. మా వారు కూడా తినేసారండి. ఇంకా రేపు మార్నింగ్కి టిఫిన్లోకి మినప్పప్పు, బియ్యము అన్నీ కలిపి దోశ, ఇడ్లీకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. రోజు అయితే పిండిలు అయితే వేసుకోను, వీక్లీ ట్వైస్ వేస్తాను. అంటే 4 days వన్స్కి అయితే ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. నాకు 4 days అయితే వస్తుంది. ఇంకా ఈవినింగ్కి పాప కూడా వచ్చేసిందండి. వాళ్ళ స్కూల్లో ఎవరో బర్త్డేకి అయితే ఏదో గిఫ్ట్ ఇచ్చారంట, రిటర్న్ గిఫ్ట్స్. ఇంట్లోకి రాకముందే అక్కడే ఎగిరి గంతేసి మరీ చూపిస్తుంది నాకు. పిల్లలు అంతే కదా, ఆనందం వచ్చినా తట్టుకోలేరు, అలాగే దుఃఖం వచ్చినా తట్టుకోలేరు. ఎలాంటిదైనా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయాల్సిందే. అంతలో ఈ గ్రైండరు పిండిలు కూడా రుబ్బేసిందండి. ఇంకా నేను ఇడ్లీ పిండికి, దోశ పిండికి అయితే కలిపి పెట్టేసుకుంటున్నాను. నాకు గ్రైండర్లో దోశ పిండికి, ఇడ్లీ పిండికి అని మినపప్పు వేసాను కదా, అందులో నుంచి కొద్దిగా మినపప్పు నొక్కేసి పిల్లలకైతే స్నాక్స్గా వడలు అయితే చేసి ఇచ్చేస్తున్నా. అబ్బా, ఏమొచ్చాయండి వడలు, క్రిస్పీగా క్రంచీగా సూపర్ ఉన్నాయి. చూస్తుంటే నోరూరిపోతుంది. అబ్బా, నేనైతే ఒకటి తినేస్తున్నా. అబ్బా, సూపర్ ఉంది. ఆహా ఏమి రుచి అనగా మై మరచి అలా పాట పాడుతూ నేను ఒక గారైతే లొటలొట మింగేశాను. నేను ఒకటే తినలేదులేండో, ఇంట్లో వాళ్ళకి కూడా పెట్టాను. ఇంకిక్కడ మళ్ళీ స్టార్ట్ గిన్నెలు తోముకోవడం, ఇదే పని. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొద్దిగా సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. బాయ్.